న్యూస్ హైదరాబాద్ హైటెక్స్ లో 3 రోజుల పాటు కొనసాగిన టీవీ9 కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ సమ్మిట్ నిర్వహించిన టీవీ9 ను అభినందించారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ విద్యార్థులు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు శ్రీరామ్ వెంకటేష్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. టీవీ9 క్యాబ్ సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్స్లో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి బృహత్తరమైన ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఎన్నో వేల మంది విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చారు. వారి డౌట్స్ అన్నింటి కూడా నివృత్తి చేసుకున్నారు. కావాల్సిన కాలేజీలు యూనివర్సిటీలు అంటే వాళ్ళు చూస్ చేసుకోవడానికి ఒక మంచి వేదిక టీవీ9 వారికి వేదిక అయింది. ఇందులో మన దగ్గర ప్రస్తుతం ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గారు ఉన్నారు. వారిని అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి సార్, ఈరోజు మీరు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కు ఉన్నారు. మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటున్నారు? ఈ 3 రోజుల ప్రోగ్రాము టీవీ9 క్యాబ్ సౌజన్యంతో విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ఇది ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒకసారి ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఒకసారి చూడగానే ఇన్ని స్టాల్స్, అన్ని రకాల విద్య, ఇంజనీరింగు, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీఏ, బీసీఏ, బీబీఏ అన్ని రకాల విద్యార్థులకు కూడా ఈ ఒక్కటే అంబరిల్లా దగ్గర మనకి అవగాహన సదస్సు, తర్వాత గైడెన్సు ఫ్రీగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా టీవీ9 యాజమాన్యానికి, తర్వాత క్యాబ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క మనవి ఏంటంటే, కాలేజీలు ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో అన్ని కాలేజీలు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, మంచి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఒక మైండ్ మేకప్ చేసేసుకుంటారు. జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు సార్, అంటే ఈ స్టాల్స్ గతంలో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ చూసారా? ఎన్ని వేల మందికి ఒక వేదిక దగ్గరికి అవగాహన కల్పిస్తుంది. 100కు పైగా యూనివర్సిటీలు కానీ కాలేజీలు ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో వెసులుబాటు, ఎంతోమందికి ఎంతో ఉపయోగం. ఇలాంటివి మీరు గతంలో ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూసి మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారు? రియల్గా కూడా నేను చూసిందంటే ఇది ఫస్ట్ టైమే. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని టీవీ9 ఆధ్వర్యంలో ఇన్ని స్టాల్స్ పెట్టడము, మళ్ళీ అందులో కూడా ఒక ఇంజనీరింగ్ కాకుండా అన్ని రకాల విద్యకు సంబంధించిన సమాచారం ఇవ్వడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలాంటి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారని నాకు తెలిసింది ఇప్పుడే. అలాగే ఇక్కడే కాకుండా ఆల్ ఓవర్ ద కంట్రీ, బెంగళూరు, గుజరాత్, కలకత్తా, మద్రాసు, ఇలా ఎన్నో ప్రదేశాలలో కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్స్ నిర్వహించడం జరిగిందని చెప్తున్నారు నిర్వాహకులు. కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద తల్లిదండ్రులకు కూడా విద్యార్థులకు కూడా ప్రతి కాలేజ్ తిరగకుండా, ప్రతి యూనివర్సిటీ తిరగకుండా, జస్ట్ వితౌట్ ఎనీ మనీ ఫ్రీగా కన్సల్టెంట్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషము. మొత్తం మీద గత 3 రోజులుగా హైటెక్ సిటీలో ఇక్కడ జరుగుతున్నటువంటి టీవీ9 క్యాబ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ కార్యక్రమానికి ఎన్నో వేల మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. వారి డౌట్స్ని క్లియర్ చేసుకున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.